ఇవాల్టి ఈ కార్యక్రమానికి మీడియాకి స్వాగతం సుస్వాగతం. అయితే నా జీవితంలో కూడా నేను ఫస్ట్ టైం వింటున్నానేమో ఇది ఫ్యామిలీ స్క్రీనింగ్ సక్సెస్ మీట్ అనేది. అంటే నేను కూడా ఇన్ని షోస్ చేశాను కానీ ఎప్పుడు వినలేదు. సో ఇలా డిఫరెంట్గా ట్రై చేయడమే చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్కి ప్రత్యేకత అని చెప్పాలి. అండ్ అఫ్ కోర్స్ లహరి ఫిలిమ్స్ కూడా జాయిన్ అయిపోయి ఈ చిత్రం మనందరినీ అందిస్తూ ఉంది. విజయవాడ కారేసుకొని వెళ్ళారా? అక్కడి నుంచి అలా తిరుగుతూనే ఉన్నారు కదా. విజయవాడ, గుంటూరు, భీమవరం, కాకినాడ, వైజాగ్, మరి హైదరాబాద్కి తిరిగి వచ్చింది సినిమా. సో రైటర్ పద్మభూషణ్కి మామూలుగా కాదండి ఆ ప్రేమ అభిమానాలు. అంటే ప్రేమకి వెలకట్టలేమంటారు కదా, ఆ వెలకట్టలేనంత ప్రేమని ప్రతి ఒక్కరూ అందించడం జరుగుతుంది ఫ్యామిలీస్ కోసం. మామూలుగా అయితే ఒక సినిమా ఎలా ఉంది అని చాలా వరకు డిస్ట్రిబ్యూటర్లు చూపించడానికి భయపడుతూ ఉంటారు, వాళ్ళు ఏమంటారా అని చెప్పి. మీరు డిస్ట్రిబ్యూటర్లకే కాదు థియేటర్కి వచ్చే ప్రేక్షకులకు కూడా చూపించారు. అంటే అది ఎంత కాన్ఫిడెన్స్ వీళ్ళల్లో ఉంది, ఆ కాన్ఫిడెన్స్తో ఆ సినిమాని ప్రేక్షకుల వరకు తీసుకెళ్తే వాళ్ళు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది. మరి ఆ ఉద్దేశం సదుద్దేశం కాబట్టి దానికి ప్రజాదరణ ఒక రేంజ్లో పొందిందని చెప్పాలి. అందుకనే అన్ని రకాల ఎమోషన్స్కి ఫ్యామిలీ గురవుతుంది. అండ్ ఫస్ట్ నుంచి చెప్పడం జరిగింది సకుటుంబ సపరివారి సమేతంగా చూడదగ్గ సినిమా రైటర్ పద్మభూషణ్ అని. అండ్ ఎస్, ఆ కుటుంబం బ్లెస్సింగ్స్ ఆల్రెడీ ఇచ్చేసింది ఎవరెవరైతే చూసారో వాళ్ళు. అండ్ ఇంతకంటే కావాల్సింది ఏంటి కదా, 3వ తారీఖు సినిమా థియేటర్లోకి వెళ్ళే ముందే ప్రేక్షకుల నుంచి ఇంతకంటే మంచి సినిమా ఏముంటుంది అనేలా అనిపించేలా ఈ సినిమా మనందరినీ పలకరిస్తుంది. అండ్ వాళ్ళ ప్రేమతో మనందరినీ పలకరిస్తుంది. అండ్ ఇవాళ ఆ సక్సెస్నే మనం జరుపుకుంటున్నాం. దాన్నే ఇవాళ మనం ప్రెస్ మీట్గా మీ అందరినీ కలుసుకోవడం జరుగుతుంది. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేట్ చేసేయాలి డెఫినెట్గా ప్రొడక్షన్ మన ప్రొడ్యూసర్స్కి. శరత్ గారు బిజీగా ఉన్నారు ఒక డెఫినెట్గా ఎందుకంటే ఒక పక్క నుంచి వస్తూనే ఉన్నాయి కాంప్లిమెంట్స్, వస్తూనే ఉన్నాయి. కాంప్లిమెంట్ల వర్షం కురుస్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి, ప్రేమ వర్షం కురుస్తుంటే ఎలా ఉంటుంది, ఆ స్మైల్లో తెలుస్తుంది. ఇక్కడ వరకు గ్లో వస్తుంది అది. అండ్ చంద్రు మనోహరన్ గారు కంగ్రాచులేషన్స్. లహరి మ్యూజిక్ ద్వారా బోలెడన్ని సక్సెస్ఫుల్ సాంగ్స్ మా అందరికీ అందించారు. లహరి ఫిలిమ్స్ ద్వారా ఈ చిత్రం ఆల్రెడీ థియేటర్లోకి వచ్చే ముందే ఆ సక్సెస్ స్టాక్ని సొంతం చేసుకుంది. ఇది చాలా రేర్గా జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ చాలా కామ్గా కూల్గా నేనేనా ఈ చిత్రాన్ని తీసింది, రూపుదిద్దింది, మలిచింది అన్నట్టు కనిపిస్తూ ఉంటారు. ఆయన పేరులో ప్రశాంతత ఉంది, ఆయన కూడా చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటారు. షణ్ముఖ ప్రశాంత్ గారు ఏంటిది ఏం జరుగుతుంది? విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు హల్చల్, ఒకటే సినిమా పేరే వినిపిస్తుంది. థర్డ్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇంకా చూడని ఫ్యామిలీస్ థియేటర్లోకి వచ్చేస్తుంది ఈ సినిమా, రెడీ అయిపోండి థర్డ్కి మనందరినీ పలకరించడానికి. అండ్ శేఖర్ చంద్ర అలాగే కళ్యాణ్ నాయక్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, శేఖర్ చంద్ర గారు ఇచ్చిన అద్భుతమైన ట్యూన్స్ ఇప్పటికే మనందరినీ ఆకట్టుకుంటూ ఉన్నాయి. ట్రైలర్, టీజర్, ఫస్ట్ లుక్ దగ్గర నుంచి ఇది డెఫినెట్గా తెలిసిపోతుంది కదా ఒక సినిమా ఎలా ఉండబోతుంది అని. కొన్ని కంటెంట్లు ముందే మాట్లాడేస్తాయి అంటూ ఉంటారు, కొన్ని నేచర్ వైబ్స్ ఇచ్చేస్తుంది అంటారు. సో ఈ చిత్రానికి అది జరిగింది. అండ్ మరొకసారి సూపర్ హిట్ని అందుకోబోతున్నారు చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్. ఆల్రెడీ మేజర్ లాంటి చిత్రాన్ని అందరికీ అందించారు, మరొకసారి ఒక మంచి కంటెంట్తో వచ్చారు. అండ్ నాకు తెలిసి ఇది ఆగదు, ఇది మీరు ఎంత స్పీడ్గా విజయవాడ నుంచి హైదరాబాద్ కవర్ చేసుకుంటూ వచ్చారో ఈ సక్సెస్ కూడా అలానే అందరినీ కవర్ చేస్తుంది, అందరి దగ్గర నుంచి మీకు అందుతుంది. అండ్ మరి సుహాస్ గారి గురించి ఏం చెప్తాను చెప్పండి. కొంతమందిని ఫీల్ చేయాలి అంతే, అది మాటల్లో చెప్పలేము, అది మనసు పలుకుతుంది అంటూ ఉంటారు కదా, అలా ఉంటుంది. సో మాటలకి అందంది, మనసులో దాచుకునేది, అది అద్భుతమైన పర్ఫార్మెన్స్ మీది. అది కలర్ ఫోటో అయినా ఏదైనా మీరు చిన్న రోల్లో చిన్నగా కనిపిస్తేనే అంత మ్యాజిక్ క్రియేట్ చేస్తే. అండ్ రైటర్ పద్మభూషణ్గా నాకు తెలిసి చాలామంది రాసుకుంటారు రేపొద్దున 3వ తారీఖు సాయంత్రం రివ్యూస్ అన్నీ మీ మీదే వస్తూ ఉంటాయి. ఒక అద్భుతమైన వ్యక్తి అంతే అత్యద్భుతంగా పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది, అండ్ కంప్లీట్గా రైటర్ పద్మభూషణ్గా కనిపిస్తే ఎలా ఉంటుంది అనేది సినిమా చెబుతుంది. అండ్ టీనా యు డన్ ఎ గ్రేట్ జాబ్. అండ్ గౌరీప్రియ, ఒకళ్ళ పేరు కాదు అందరిది చెప్పాలి, రోహిణి గారిది, అండ్ అమేజింగ్. సో మరి ఇంత మంచి సినిమా 3వ తారీఖు రేపొద్దున్న ముచ్చటగా మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ దానికంటే ముందు టీం మిమ్మల్ని అందరినీ పలకరించడానికి ఇవాళ మేము ముందుకు వస్తున్నారు. అండ్ బిఫోర్ దట్ ముందుగా అందరినీ పలకరించి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ని పెంచేసిన ట్రైలర్ని చూసేద్దాం. ట్రైలర్ ప్లే.
వావ్. ఓకే. ఇలాంటి ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం లేట్ అవుతుంది. ఐ నో. సో లైట్స్ ఆన్ చేయడానికి 15సారి చూసినా కూడా అలానే అనిపించింది. నాకు తెలిసి రేపు సినిమా కూడా రిపీట్ ఆడియన్స్ అలానే ఉంటారు, డెఫినెట్గా అలానే ఎంజాయ్ చేస్తారు. అండ్ బోలెడంత ప్రేమించామని అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత మీరు నిజంగానే ప్రేమించడం స్టార్ట్ చేసేస్తారు ఈ సినిమాలో నటించిన వాళ్ళని, ఈ సినిమాని. అండ్ మరి ఈ చిత్రంలో పలకరించిన ఒక సాంగ్ ఇప్పుడు మనం చూసేద్దాం. సాంగ్ ప్లే. అయ్యో బాబోయ్ గందరగోళం. సుహాస్ గారు, మీలో ఒక సింగర్ ఉన్నారు. సో ఆపితేనే అర్థమైంది మాకు, మీరు ఆపొద్దంటారు. మీలో ఒక డాన్సర్ ఉన్నారు కళ్యాణ్ నాయక్ గారు, మ్యూజిక్ డైరెక్టరే అనుకున్నాను నేనైతే, మామూలుగా కాదు ఆ స్టెప్లు. ఇప్పుడు ప్రశాంత్ గారిలో ఎవరున్నారు, డైరెక్టర్ ఉన్నారు, ఇంకెవరున్నారా అని ఆలోచిస్తున్నాను. సో రకరకాల ఎమోషన్స్ ఆయన దగ్గర కూడా ఉన్నాయి, కానీ ఆయన శృతి హాసన్ టైప్ రేసుగురంలో అన్నీ లోపలే ఫీల్ అవుతూ ఉంటారు. బట్ మీరు వేసిన ఈ షోస్కి అందరూ బయటికే ఫీల్ అయ్యారు. ఆ ఫీలింగ్స్ మాకు కనిపించాయి, ఎందుకంటే అవి చాలా ఆర్గానిక్గా పలకరించాయి. అండ్ మీరు కూడా అంతే ఆర్గానిక్గా వాళ్ళని పలకరించడం జరిగింది. ఎస్, అంటే యూవీ ఎప్పటి నుంచో అసోసియేట్ అయ్యి ఉంది, ఈవెంట్స్ మొత్తం ప్రమోషన్ని చేస్తున్నారు. ఒక టికెట్ ఇమ్మన్నారంట ఆయన ఈ చనువుతో. లేదు మేము ఇవ్వం అని చెప్పారంట, ఎందుకంటే ఇది మీకోసమే కేటాయించిన టికెట్లు కాబట్టి. సో విజయవాడని పలకరించడం జరిగింది, అండ్ గుంటూరుని పలకరించడం జరిగింది, భీమవరాన్ని, దాని తర్వాత కాకినాడని. నాకు తెలిసి మెమరబుల్ కాకినాడ షో చూసేసిన తర్వాత అందరూ నుంచొని చప్పట్లు కొట్టడం జరిగింది. అది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. అండ్ అక్కడ శరత్ గారికి అంత తడి కూడా అది ఆనంద బాష్పాలని చెప్పాలి, బికాస్ చూసిన వాళ్ళందరూ ఆ ఆనంద బాష్పాలతో బయటకు వస్తున్నారు, అంతులేని ఆనందంతో బయటకు వస్తున్నారు. డెఫినెట్గా ఒక కృషికి, ఒక కష్టానికి ఆ ఫలితం అనేది దక్కితే గనక అది ఎంత ఆనందాన్ని ఇస్తుంది చెప్పండి. ఇందాక నేను చెప్పినట్టు దానికి వెలకట్టలేము. అందుకని అందరూ ఎమోషనల్ అయ్యారు, అందరినీ ఎమోషనల్ చేశారు. అండ్ అది కూడా ఒక ఫీలింగ్, డెఫినెట్గా మనుషులం కదా, ఎమోషనల్ అవ్వాలి. అండ్ ఆ ఫీలింగ్స్ అన్నిటిని మళ్ళీ అంటే ఈ ఆర్టిఫిషియల్ జీవితాలు జీవిస్తూ ఉంటే దాన్ని బయటికి తీసుకొచ్చింది ఈ సినిమా అని చెప్పాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ అంతే ఆర్గానిక్గా మిమ్మల్ని పలకరించింది. మరి ఆ ఆర్గానిక్ రెస్పాన్స్ని చూద్దామా, ఆ కల్మషం లేని రెస్పాన్స్ని చూద్దాం, దాని హైలైట్స్ చూద్దాం. సో రైటర్ పద్మభూషణ్ ఫ్యామిలీ టూర్ హైలైట్స్ ప్లీజ్. సుహాస్ అల్లరి చిల్లరగా ఉంటాడేమో అనుకున్నాను, కానీ భవిష్యత్తులో ఇప్పుడు అతను కమలహాసనైన ఆశ్చర్యం లేదు. మళ్ళీ థియేటర్ ఫ్యామిలీ మొత్తం వచ్చి చూసే సినిమాలు ఇచ్చారు. మీరు విజయం కొట్టేశారంతే. నాకు డైరెక్టర్ గారు సుహాస్ గారిని ఒక హగ్గి వల్ల కూర్చున్నారు. వావ్. ఎస్, అంటే చాలా వరకు సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత థియేటర్ బయట మైక్ ఇస్తే వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది, అండ్ దాని తర్వాత సూపర్ బ్లాక్ బస్టర్ అంటూ ఉంటారు కొంతమంది. కానీ చాలా టైం ఇచ్చి సినిమా గురించి చెప్పి ఎక్కడ ఫీల్ అయ్యామో కూడా చెప్తున్నారు, అంటే ఈ సినిమాలో ఎంత ఉంది అనేది అర్థమవుతుంది. అండ్ ఎస్, ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. నాకు కూడా టికెట్ ఇవ్వలేదు, మీరు సినిమా థియేటర్లోనే చూడాలి నేను కూడా. సో దట్ వాజ్ అమేజింగ్. అండ్
అక్కడ వాళ్ళందరూ చూసిన వాళ్ళందరూ ఏ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కాదు. అక్కడ ప్రొడ్యూసర్ గారి ఫ్యామిలీకో, డైరెక్టర్ గారి ఫ్యామిలీకో, హీరో ఫ్యామిలీకో సంబంధించిన వాళ్ళు కాదు. సో వాళ్ళు సినిమా మీద అభిమానంతో వచ్చి చూశారు అండ్ చూసి వాళ్ళ రియాక్షన్స్ ఇప్పుడు మనం చూడడం జరిగింది. కానీ ఆ సినిమా చూసిన తర్వాత వాళ్ళందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయి ఉంటారు నాకు తెలిసి. మిమ్మల్ని కూడా ఫ్యామిలీలో ఒకటి చేసేసుకుని ఉంటారు. వాళ్ళ రెస్పాన్స్ చూస్తే నాకు అర్థమైంది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఎన్నో కుటుంబాలు చేరబోతున్నాయి అండ్ ఎన్నో కుటుంబాలు ఈ రైటర్ని సొంతం చేసుకోబోతున్నాయి. ఓకే, సో ఎస్, మొత్తానికి నన్ను ర్యాక్ చేయడం స్టార్ట్ చేశారనమాట శేఖర్ గారు ఇక్కడికి వచ్చి. అండ్ వెల్కమ్ శేఖర్ గారు, వంశీ గారు. సో జి మనోహరన్ ప్రెజెన్స్ చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ అండ్ లహరి ఫిలిమ్స్ బ్యానర్లో అనురాగ్, శరత్ అండ్ చంద్రు మనోహరన్ గారి నిర్మాణంలో మన షణ్ముఖ ప్రశాంత్ గారి దర్శకత్వంలో మొదటిసారే కదా, మొదటిసారి అలా అనిపించట్లేదు సినిమా చూస్తే మాత్రం. దీని తర్వాత బోలెడని సినిమాలు రాబోతున్నాయి అక్కడి నుంచి అర్థమైపోతుంది. శేఖర్ చంద్ర గారు, కళ్యాణ్ నాయక్ గారి సంగీత సారథ్యంలో అద్భుతమైన నటుడు సుహాస్ అండ్ టీనా శిల్పరాజ్ నటించిన చిత్రమే మన రైటర్ పద్మభూషణ్ వచ్చేస్తుంది. 3వ తారీఖు వచ్చేస్తుంది అండ్ రేపే అది మీరందరూ వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. ఒక్క రోజులో ఈ సినిమా మనందరినీ పలకరించబోతుంది. అండ్ మరి ఆలస్యం చేయకుండా టీమ్ని మనం ఇన్వైట్ చేసేద్దాం. ఐ రిక్వెస్ట్ ముందుగా ప్రొడ్యూసర్స్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అనురాగ్ గారు బిజీగా ఉండుంటారు ఇప్పుడు నాకు తెలిసి, సినిమా రేపే వస్తుంది కాబట్టి, అందుకని ఇద్దరికి ఇచ్చారు బాధ్యతలు. అండ్ ఫస్ట్లీ లహరి ఫిలిమ్స్ నుంచి చంద్రు మనోహరన్ గారి వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ షార్ట్ ఫిలిమ్స్తో మొదలైందండి చాయ్ బిస్కెట్ అన్న పేరు, ఏదో వేదిక మీద చెప్పడం జరిగింది. సో బిర్యానీలు పెడుతున్నారు ఇప్పుడు అని చెప్పి అప్పుడు చాయ్ బిస్కెట్ ఇచ్చేవాళ్ళని. అండ్ కడుపు నిండా కడుపు నింపే భోజనం లాంటి సినిమాలు ఇస్తున్నారు వాళ్ళు, విందు భోజనం లాంటి. శరత్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ ఈ చిత్రం తర్వాత ఈ డైరెక్టర్ గురించి అందరూ సర్చ్ చేస్తారు నాకు తెలిసి. బోలెడని ప్రొడక్షన్ హౌసెస్ ఇప్పటికే వెయిట్ చేస్తున్నాయేమో. షణ్ముఖ ప్రశాంత్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన పాట ఇస్తే మనందరం ఎంజాయ్ చేస్తూ ఉంటాం, కానీ ఆయన పాట ఇస్తున్నప్పుడు కూడా ఆ ప్రాసెస్ని కూడా ఎంజాయ్ చేస్తున్న మోస్ట్ ఎనర్జెటిక్ మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ గౌరీ ప్రియ వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు తను, అది ఏంటి అనేది చూడాల్సిందే. సో గీతా ఆర్ట్స్ నుంచి ధీరజ్ గారిని, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ధీరజ్ గారు కూడా ఏదో ఒక రోజు హీరోగా లాంచ్ అవుతున్నారు కదా, మళ్ళీ మీరు ఆల్రెడీ చేస్తున్నారు. రండి ధీరజ్ గారు, రండి. టీనా శిల్పరాజ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. మరి రైటర్ పద్మభూషణ్ మన సుహాస్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. వంశీశేఖర్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాం. తేజు,
ఒక్క నిమిషం, ఛానల్స్ ఇంకా ఉన్నారు. యా. సో ఇప్పుడు ముందు ఎవరికి ఇద్దాము అనే పెద్ద టాస్క్ ఉంటుంది బేసిక్గా. సో శరత్ గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా, లేకపోతే యా శరత్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. యా, నుంచుని మాట్లాడాలా కూర్చుని మాట్లాడాలా? వీళ్ళు కవర్ అయిపోతారు కదా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. అంటే ఈరోజు వచ్చినందుకే కాదు, మేము సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఒక చిన్న ఐ థింక్ బియాండ్ కాఫీలో చిన్న ఈవెంట్ చేసాం, మీలో చాలామంది వచ్చారు. సాంగ్ లాంచ్ అప్పుడు చేసాం, చాలామంది వచ్చారు. అంటే నాకు తెలియదు మీరు మాకు ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తారో, కానీ మీడియా ఎప్పుడు చాలా 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 మాకు సపోర్టివ్గా ఉంది. అండ్ నాకు అది చాలా చాలా జెన్యున్గా చాలా గ్రాటిట్యూడ్ ఉంది. మీ అందరి మీద చాలా ప్రేమ ఉంది నాకు దానికోసం. ఎందుకంటే నాకు రీజన్ కనిపించట్లేదు ఆ ప్రేమకి, అండ్ అలాంటి ప్రేమ చాలా బ్యూటిఫుల్. గత ఈ ఈవెంట్కి మేము ఫ్యామిలీ స్క్రీనింగ్ సక్సెస్ మీట్ అని పెట్టామండి. అది ఎందుకంటే రేపు రిలీజ్ ఉంది, కానీ మా ఎవరికి టెన్షన్ లేదు. మేమందరం ఏదో సక్సెస్ కొట్టేసినట్టు ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే గత 6 డేస్గా విజయవాడ, గీతగా చెప్పినట్టు విజయవాడ, గుంటూరు, భీమవరం, కాకినాడ, వైజాగ్, నిన్న హైదరాబాద్, ఈ 6 చోట్లకి టీం అంతా మేము ట్రావెల్ చేసి ఒక 4 కార్లు వేసుకుని వెళ్ళాం. ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళి, ఆ ఊరికి వెళ్ళి ఆ టౌన్కి వెళ్ళి, ఆ సిటీకి వెళ్ళి, అక్కడ కొంతమంది కాలనీస్కి వెళ్ళి, కమ్యూనిటీస్కి వెళ్ళి, వేరు యాక్టివిటీస్ చేసి, విమెన్ మెన్తో ఇంటరాక్ట్ అయ్యి, వాళ్ళకి పాసెస్ ఇచ్చి, సాయంత్రం సినిమా ఉంది రండి రండి అని రిక్వెస్ట్ చేసి వాళ్ళని తెచ్చాం థియేటర్స్లోకి. ఎందుకంటే మాకు చాలా జెన్యున్ క్రౌడ్, జెన్యున్ రియాక్షన్స్ కావాలి అని. ఫస్ట్ డే విజయవాడలో కొంచెం టెన్షన్గా నేనైతే చాలా స్ట్రెస్లో ఉండే. నన్ను ఎవరైనా వచ్చి అసలు పలకృష్ణ నేను చిరాకు పడిపోయాను ఆ రోజు. అంత స్ట్రెస్లో ఉన్నాను. కానీ అసలు సినిమా స్టార్ట్ అయ్యాక ఫస్ట్ హాఫ్ అంతా అసలు ఆ థియేటర్ అంతా ఇట్లా గట్టిగా నవ్వుతుంటే ప్రతి 5 నిమిషాలకు ఒకసారి అసలు అది చాలా అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మనం సినిమా చేస్తాం, రిలీజ్ అవుతుంది, కానీ చాలాసార్లు చూసుకోం. బట్ ఐ థింక్ మా టీం అందరం చాలా లక్కీ. మేము 6 సార్లు జనాలతో ఈ సినిమా ఆల్రెడీ చూసేసాం. అండ్ అసలు సినిమా అయ్యాక మాత్రం అంటే నాకు ఎక్కువ చెప్పాలని లేదు, మరి హైప్ కొట్టి బిల్డప్ కొట్టినట్టు ఉంటుంది. కానీ మీరందరూ ఈరోజు రాత్రి చూస్తున్నారు, ఈరోజు నైట్ నుంచే ప్రీమియర్స్ పడబోతున్నాయి. సో మీరు ఈరోజు అందరు చూడబోతున్నారు కాబట్టి మీరే చూస్తారు. బ్రిలియంట్ రెస్పాన్స్ వచ్చింది. అంటే అసలు చాలా స్క్రీన్లలో మాకు వాళ్ళు రివర్స్లో చెప్తున్నారు, సార్ మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు, అన్న మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు, మీరు హిట్ కొట్టేశారు కదా అని వాళ్ళు మాకు రివర్స్లో చెప్తున్నారు. సో చాలా 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 ఎంకరేజింగ్గా ఉంది రెస్పాన్స్. అండ్ ఒక ఫస్ట్ టైం థియేట్రికల్ రిలీజ్ చేస్తున్న ప్రొడక్షన్ హౌస్, ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్న డైరెక్టర్, ఫస్ట్ టైం థియేటర్లో రిలీజ్ అవుతున్న హీరో, అందరికీ ఫస్ట్ టైం ఇది. మ్యూజిక్ డైరెక్టర్కి ఫస్ట్ టైం, ఈ ధీరజ్ గారు గీతా ఆర్ట్స్ ఆయన తప్ప అందరికీ మాకు ఇది ఫస్ట్ టైమే. కానీ ఎక్కడా రెస్పాన్స్ అసలు ఆ ఫస్ట్ టైంకి ఇస్తున్నట్టు లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ప్రీమియర్స్ కూడా మేము 1 డే ముందు ప్రీమియర్స్ ఓపెన్ చేసామండి, దగ్గర 27-28 స్క్రీన్స్లో. హైదరాబాద్లో 10 ఓపెన్ చేసాం ఈరోజు రాత్రి. 6-7 ఆల్రెడీ సోల్డ్ అవుట్, 1-2 ఆరెంజ్లో ఉన్నాయి, 1-6 ఇందాక ఓపెన్ చేసింది గ్రీన్లో ఉంది. అంటే అసలు ఏదో ఒక పెద్ద స్టార్ సినిమాకి ఎట్లయితే ఉంటుందో టికెట్ సేల్స్ అవి అలా ఉన్నాయి. సో మాకు అసలు చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. దానివల్లనే దీని పేరు మేము ఫ్యామిలీ స్క్రీనింగ్ సక్సెస్ మీట్ అని పెట్టాం. అగైన్ ఈరోజు రాత్రి మీడియా వాళ్ళందరూ మీరు మీ ఫ్యామిలీస్తో రండి. నేను తర్వాత ఇక మీరే చూసుకుంటారు, నేను మీకు ఏం చెప్పక్కర్లేదు. అండ్ రేపు ఆడియన్స్ అందరికీ మీ ద్వారా అండ్ మీ అందరికి కూడా ఒకటే రిక్వెస్ట్ అండి,
జనరలీ మనం బాగుంటే చెప్తాం చెప్పం, మన పనులలో కూడా బిజీగా ఉంటాం. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సినిమా బాగుండి మీకు నచ్చితే, మీకు నచ్చకపోయినా నచ్చినా ఒక 10 మందికి చెప్పండి. మీరు అనుకున్నది ఒక్కొక్కళ్ళు ఒక 10 మందికి చెప్పండి. అండ్ ఎందుకంటే మాకు వర్డ్ ఆఫ్ మౌత్ అనేదే మా మార్కెటింగ్. మేము ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమాకి అసలు చాలా మార్కెటింగ్ అంతా ఓన్లీ ప్రీమియర్సే చేసాం, ఇంకేం పెద్ద మార్కెటింగ్ కూడా చేయలేదు. సో వర్డ్ ఆఫ్ మౌత్నే నమ్ముకుని వెళ్తున్నాం, వర్డ్ ఆఫ్ మౌత్నే మీదనే డిపెండ్ అవుతున్నాం. సో మీరందరూ కూడా ఇది మీ సినిమా అనుకుని, మీ సినిమా అనుకుంటారు చూశాక, తప్పకుండా 10 మందికి చెప్పండి. ఇది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ నేను లహరి నుంచి చంద్రు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కరెక్ట్, నేను కూడా అదే కోరుకున్నానండి. రండి. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, అనేక ఇక్కడ ఉన్న వేదికలో ఉన్న అందరికీ. శరత్ ఇందాకే చెప్పినట్ల 6 to 7 స్క్రీనింగ్స్ అయింది. ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. మనకి లహరి మ్యూజిక్ ద్వారాన 45 years నుంచి మ్యూజిక్ బిజినెస్లో ఉన్నాము. ఇది ఫస్ట్ టైం డెబ్యూగా మనం ప్రొడక్షన్ లహరి ఫిలిమ్స్ తెలుగులో డెబ్యూ. సో ఇందాకే శరత్ చెప్పినట్ల మనకి చాయ్ బిస్కెట్స్ వీఆర్ డూయింగ్ 3 films. ఇది ఫస్ట్ ఫిలిం లాగా లేదు. చాలా సినిమాలు చేసి ఒక చాలా స్క్రీనింగ్స్, చాలా సక్సెస్ కొట్టేసాంలాగా ఒక ఫీలింగ్ ఉంది. ఎందుకంటే నేను 2 shows చూసా, 2 screenings. నేనైతే 2 hours నించుకునే చూసా, బికాజ్ నేను వచ్చి ఆడియన్స్ రియాక్షన్ చూస్తున్నా. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కంగ్రాట్స్ టు ఆల్ ఆఫ్ అస్. అండ్ మీ సపోర్ట్ కావాలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే పాట బాగుంది, సినిమాకి టికెట్లు ఇవ్వండి అని చెప్పి. ఓ ధీరజ్ గారు మాట్లాడతారండి ఫ్రమ్ గీత. ఓకే. ఫస్ట్లీ అసలు ఇలాంటి రిలీజ్ ముందు రోజు ప్రెస్ మీట్లో అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తారు, కానీ వీళ్ళకి ఇప్పుడు అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి. లాస్ట్ 6 shows చేశారు. అంటే మేము ఫస్ట్ కొంచెం భయపడ్డాము, అంటే అదేంటి సినిమా రిలీజ్ ముందే వెళ్ళి అన్ని ఊర్లలో, అన్ని సిటీస్లలో షోస్ వేసి చూపిస్తున్నారు ఏంటి అని కొంచెం భయపడ్డాం. బట్ వన్స్ ఫస్ట్ షో విజయవాడలో పడ్డ తర్వాత అసలు మేము షాక్ అయిపోయాం. అంటే అక్కడ వచ్చిన రెస్పాన్స్ కానీ, అక్కడ వచ్చిన అప్లాజు అన్నీ చూసి అసలు షాక్ అయ్యాం. దాని తర్వాత నుంచి నెక్స్ట్ విజయవాడలోనే 600 సీటింగ్ కెపాసిటీ ఉన్న స్క్రీన్ అది. ఒక 800 members కూర్చొని మెట్ల మీద నిలబడి అందరూ సినిమా చూస్తున్నారు. సరే ఓకే, విజయవాడ అంటే మన సుహాస్ది విజయవాడే, సినిమా విజయవాడనే తీశారు ఓకే అని అనుకున్నాను. నెక్స్ట్ అక్కడి నుంచి ప్రతి స్క్రీన్ కంప్లీట్గా నిండిపోయి ఉంది. మెట్ల మీద కూర్చొని చూస్తున్నారు, నిలబడి చూస్తున్నారు. అంటే విపరీతంగా నచ్చింది సినిమా అందరికీ. షో అయిపోయిన తర్వాత కూడా ఒక 1 hour హాల్లో ఉన్న వాళ్ళు ఎవరు బయటికి వెళ్ళట్లేదు, అక్కడే కూర్చొని మాట్లాడుతున్నారు, టీంని కలుస్తున్నారు, ఇంటరాక్ట్ అవుతున్నారు. అసలు ఎవరు టీంని కలిసి బయటికి వెళ్ళాలనుకుంటున్నారు, ఎవరు కలవకుండా వెళ్ళట్లేదు బయటికి. అంత గ్రేట్ రెస్పాన్స్ వచ్చింది. తర్వాత నుంచి స్క్రీన్ సైజెస్ పెరిగిపోయాయి. నిన్న హైదరాబాద్కి వచ్చేసరికి 400 ప్రసాద్లో షో వేశారు. 400 సీటింగ్ కెపాసిటీ ఉంటే 600 members సినిమా చూడడానికి వెయిటింగ్ అక్కడ. నాకు మధ్యలో ఒకసారి శరత్ గారు కాల్ చేసి మనం సెకండ్ రోజే ప్రీమియర్స్ వేసేద్దాము అని చెప్పారు. మేము సరే ఒక 5 screens ప్రీమియర్స్ అని స్టార్ట్ చేసింది. ఈరోజు 30 screens వరకు ప్రీమియర్స్ వెళ్తుంది. అండ్ ఫస్ట్లో స్టార్ట్ చేసిన అన్ని టికెట్స్ బుకింగ్ ఓపెన్ చేసిన జస్ట్ ఫ్యూ అవర్స్లో సోల్డ్ అవుట్. అలా అన్నీ యాడ్ చేసుకుంటూ 5 screens పెయిడ్ ప్రీమియర్స్ని స్టార్ట్ చేసింది. ఈరోజు 30 screens పెయిడ్ ప్రీమియర్స్కి వచ్చింది. అండ్ కంప్లీట్గా ఫుల్. మార్నింగ్ కూడా ఒక 2-3 యాడ్ అయ్యాయి. అంటే మాకు థియేటర్స్ నుంచే కాల్స్, మీరు ఇప్పుడు మాకు ఇస్తారా ఇవ్వరా అనే రేంజ్లో ఉంది అవన్నీ. అసలు నిజంగా ఇదనే కాదు, ఇంకొకటి సినిమా గురించి మాట్లాడితే చాయ్ బిస్కెట్ ఇందాక అన్నారు షార్ట్ ఫిలిమ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ చాయ్ బిస్కెట్ అని, కానీ యాక్చువల్లీ ఇప్పుడు హిట్ సినిమాలు కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతుంది. మేజర్ పెద్ద హిట్, దాని తర్వాత ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవబోతుంది. అంటే వాళ్ళ కంటెంట్ జడ్జ్మెంట్, అంటే నేను చూశాను లాస్ట్ 3-4 monthsగా వాళ్ళతో ట్రావెల్ అవుతున్నాను.
వాళ్ళు పోస్ట్ ప్రొడక్షన్ మీద వాళ్ళు ఎఫర్ట్ పెట్టింది, చూసింది, కష్టపడింది, నైట్స్ అంతా కూర్చొని ఎడిట్ చేసి మార్నింగ్ రివ్యూ చేసుకొని చాలా హార్డ్ వర్క్ ఎఫర్ట్ ఉంది వాళ్ళది. అక్కడితో ఆగలేదు. ప్రమోషన్ కూడా స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళు అన్నీ యూనిక్గా చేయాలనుకున్నారు. అంటే ఏది రెగ్యులర్గా ఏదో ₹1 కోటి ఖర్చు పెట్టి పబ్లిసిటీ ఏదో పిచ్చి పిచ్చిగా చేసేసి అలా కాకుండా ఒక ఎగ్జాంపుల్గా సెటప్ చేస్తున్నారు. ఇప్పుడు చిన్న సినిమాలకి నిజంగా నేను లాస్ట్ 2-3 డేస్లో చాలామంది చిన్న సినిమాలతో మాట్లాడుతున్నాను. వాళ్ళకి రైటర్ పద్మభూషణ్ సినిమా ఎలా అయితే ప్రమోషన్ చేశారో అది చూసి నేర్చుకుందాం అని మాట్లాడుకుంటున్నారు. అంటే వాళ్ళు తీసుకొచ్చిన షోస్ కానివ్వండి, అంటే చాలా జనాలకు దగ్గరగా సినిమా తీసుకెళ్లారు. అంటే చాలా హార్డ్ వర్క్ చేశారు. నిజంగా వీటన్నిటికీ చాలా పెద్ద గ్రేట్ రెస్పాన్స్ రాబోతుంది. అండ్ ఈ సినిమా ఈ ఫిబ్రవరిలో నెక్స్ట్, అంటే ఇంకా మనం స్టార్టింగ్లోనే ఉన్నాం, ఫెబ్ 3లోనే 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ నేను చాలా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామంటే ఫెబ్ మొత్తం ఈ సినిమా రన్ అవుతుంటుంది. అసలు ఎవ్వరు కంగారు పడద్దు. ఫెబ్ మొత్తం హ్యాపీగా రిపీట్ ఆడియన్స్ ఉంటారు. ఫ్యామిలీస్ రిపీట్ ఆడియన్స్ హ్యాపీగా సినిమా ఎంజాయ్ చేస్తారు. చాలా మంచి సినిమా. అది ఇంకా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ గురించి చెప్పక్కర్లేదు. అంటే అందరు ఇందాక ఫస్ట్ టైమర్స్ అన్నారు. బట్ ఆ సినిమా చూసిన తర్వాత ఎవ్వరు ఫస్ట్ టైమర్స్ అనుకోరు. డైరెక్టర్ చాలా బాగా చేశారు. హీరో అయితే అసలు చెప్పక్కర్లేదు. అంటే మా హీరో గురించి మాట్లాడితే దిష్టి తగులుతుంది. అంటే ఆల్మోస్ట్ అందరికీ ఫేవరెట్ యాక్టరు ఇప్పుడు ఫేవరెట్ హీరో అవ్వబోతున్నారు. సో అందరు బాగా చేశారు. అండ్ ఈ సినిమాతో మాకు అంటే గీతా ఆర్ట్స్ చాయ్ బిస్కెట్ అసోసియేషను ఎప్పటి నుంచో ఉంది. అది ఈ సినిమాతో ఇంకా హ్యాపీగా స్ట్రాంగ్గా కంటిన్యూ అవుతుంది. అండ్ అదే థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ ధీరజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నైస్. యాక్చువల్లీ ఫ్యాబ్ అవ్వబోతుందా ఇప్పుడు ఈ సినిమాకి? వెరీ నైస్. అండ్ ఇప్పుడు ఇందాక నుంచి వరుస ఫోన్లతో బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్ గారు మాట్లాడతారు. రేపటి టికెట్ల గురించే కదండి అందరూ కాల్ చేసేది. ఐ నో దట్. యా, వెళ్ళండి. అందరికి నమస్కారం అండి. అప్పటి నుంచే ప్రాక్టీస్ చేసిన మన మీడియాని తెలుగులో పలకాలి అని చెప్పేసి, అంత కొత్త నాకు ఇది. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ మీ అందరి ముందట. లైక్ నాకు ఇది ఎంతో స్పెషల్ మూమెంట్. స్క్రీన్ మీద ఫస్ట్ టైం పేరు చూసుకున్నప్పుడు కానీ నేనైతే చిన్న పిల్లోన్లా ఏడ్చిన విజయవాడలో. తర్వాత అందరు ముఖం కట్టుకొని వచ్చారు అనుకున్నాడు. సో లిటరల్గా అంత బ్యూటిఫుల్ మూమెంట్ విత్ సచ్ బ్యూటిఫుల్ ఫిలిం ఇది నాకు ఇచ్చిన ప్రొడ్యూసర్స్ అండ్ మై డైరెక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిన్న మా పేరెంట్స్ కూడా చూశారు. అండ్ లైక్ అది వాళ్ళకి ఎంత పెద్ద మెమొరీయో, లైక్ మీరు రేపు మూవీ చూసినాక, ఇవాళ మీరు మూవీ చూసాక మీకే అర్థమవుతుంది. అండ్ లైక్ ఇన్ని రోజులు వెయిట్ చేయించిన దాన్ని కూడా ఐ ఫీల్ లైక్ ఐ గేవ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ దాని ముందు నుంచి సపోర్ట్ చేస్తున్న ట్రైలర్ని కానీ మూవీని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండి. నా మ్యూజిషియన్స్కి మై లిరిక్ రైటర్ కోటి ఈజ్ హియర్. సో ఇప్పుడు దాకా మీరు ఐబాబాయ్ గందరగోళం సాంగ్ సార్ దాన్ని రాసింది అతనే. సో ఈవెన్ ఐ వాంట్ టు బ్రింగ్ హిమ్ హియర్. సో అందరి ముందట చూపిద్దామని. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ వాచ్ ఈరోజు. అండ్ ఐ హోప్ మీ సపోర్ట్ ఇలానే ఉంటుందండి. అండ్ అగైన్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రైటర్ అన్న పేరున్న సినిమా చేశారు కాబట్టి మీ షర్ట్ మీద కూడా వెనకాల చాలా రాస్తుంది, మామూలుగా కాదు. చదవడానికి అరగంట పట్టేలా ఉంది, అందుకే వదిలేశాను. సో ఇప్పుడు ఈయన ఒక అరగంట మాట్లాడాలి మినిమం. నేను ఇవాళ మాట్లాడతారని అనుకుంటున్నాను. బికాజ్ సినిమా రాకముందే ఈ సినిమా గురించి అంత మాట్లాడుకుంటున్నారంటే ఈ సినిమాని ఇచ్చిన డైరెక్టర్ ఆ మాత్రం మాట్లాడారు కదండి. సో షణ్ముఖ ప్రశాంత్ విల్ స్పీక్ నౌ. నేను మాట్లాడలేక సినిమా తీసానండి. ఈసారి ఇట్లాంటి ఏమైనా ఉంటే ముందు మైక్ నాకు ఇచ్చేయండి. నేను టెన్షన్తో కూర్చోలేకపోతున్నాను అక్కడ. అందరికీ నమస్తే అండి. నేను మీడియాని కలవడం ఇదే నాకు ఫస్ట్ టైం అనమాట. అంటే చాలామంది ఫ్రెండ్స్ అయిపోయారు అప్పుడే. నాకు వచ్చిన వెంటనే షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు, హగ్లు ఇస్తున్నారు. గత ఒక 2-3 డేస్గా ఎక్కువ ట్రావెల్ చేశాను అనమాట వాళ్ళతో. చాలా థ్యాంక్స్ ఫస్ట్ నాకు ఆ కంఫర్ట్ జోన్ ఇచ్చినందుకు మీ అందరికీ. నాకు వచ్చినట్టు చెప్తాను. సో అదండి, ఫస్ట్ దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకుని విజయవాడలో స్టార్ట్ చేసాము. తర్వాత గుంటూరు, భీమవరం, కాకినాడ, వైజాగ్. అంటే స్టార్టింగ్ విజయవాడ దగ్గర స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం కదా, కొంచెం భయం ఉంటుంది. ఎలా అసలు ఫస్ట్ టైం వస్తున్నారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అని చెప్పి ఆ స్పేస్లో ఉన్నాము. సినిమా మీద నమ్మకం ఉంది, కాకపోతే కొత్త వాళ్ళం కదా, ఏమో ఎలా ఉంటుంది. ఫస్ట్ టైం ప్రీమియర్ అని చెప్పి అంటున్నారు. ఇంకా రిలీజ్కి ఏమో టైం ఉంది. కానీ ఆ గట్ ఫీలింగ్ అని బాబు, ఆ డెసిషన్ తీసుకున్న మా ప్రొడ్యూసర్స్ అయితే థ్యాంక్స్ చెప్పాలి.
ఈరోజు ఇక్కడ ఇలా నుంచి ఇట్లా మాట్లాడుతున్నాము, ఇట్లా సక్సెస్ అని చెప్పి ఇట్లా ప్రీమియర్ ఇట్లా వేస్తున్నామంటే వాళ్ళు తీసుకున్న డెసిషన్ వల్లే. చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఏ డెబ్యూ డైరెక్టర్కి మరి ఫీలింగ్ ఉందో లేదు నాకు తెలియదు, కానీ రిలీజ్కి 6 రోజుల ముందే ప్రీమియర్స్ చేసి అక్కడ షో జరుగుతుంటుంది, నేనేమో స్క్రీన్ దగ్గర ఇట్లా ఆపోజిట్ నుంచి జనాల రియాక్షన్ చూస్తున్నాను అనమాట. అక్కడ వాళ్ళు నవ్వుతుంటే నేను ఇక్కడ ఏడుస్తున్నాను. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చినందుకు మా శరత్ గారికి థ్యాంక్ యూ సో మచ్, చంద్ర సార్ థ్యాంక్ యూ సో మచ్, అనురాగ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మా శరత్ గారికి ఒంట్లో బాగాలేదనమాట 4-5 డేస్ నుంచి. అయినా సరే ఆయన ఎక్కడ లో అయిపోతే మళ్ళీ మేము ఎక్కడ డౌన్ అయిపోతామని చెప్పి ట్యాబ్లెట్లు వేసుకుని ఇంకా ట్రావెల్ చేస్తూ థ్యాంక్స్ అన్న. నాకు ఇలా చెప్పండి సిగ్గేస్తుంది, అందుకే చెప్పండి. అండ్ టికెట్ రేట్స్ తగ్గించి ఎక్కువ మందికి, అంటే మంచి సినిమా తీసినప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి కదా, అసలు ఆలోచన వచ్చినందుకు నాకు చాలా గొప్పగా అనిపించింది. కాల్ చేసి చెప్తున్నారు నాకు, అరే చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు మీరు, ఫ్యామిలీస్ అంటున్నారు ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని చెప్పి ఇట్లా టికెట్ ప్రైస్ అది అని చెప్పి చెప్తున్నారు. ఓకే థ్యాంక్స్ అంటున్నా, ఇంకా పొగుడుతున్నారు. ఇంకా నా వల్ల అవ్వట్లా, అది నా డెసిషన్ కాదమ్మా ప్రొడ్యూసర్స్ది, నాదేం లేదు. లేదు మీరు కూడా ఎంతో కొంత అప్రూవ్ చేసిన, నాదేం లేదు తల్లి నన్ను, మా ప్రొడ్యూసర్స్ది అంత క్రెడిట్. సో మొత్తం వాళ్ళు చేసిందండి, థ్యాంక్ యూ సో మచ్. సో అదే విజయవాడ షో అయిందండి, సూపర్ హ్యాపీ. మా పేరెంట్స్ వచ్చారు, చూస్తున్నా నేను వాళ్ళు అక్కడెక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ముందు నుంచి చూస్తున్నా. నాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే నాకు ఆ టైం లేదు. నేను వెళ్ళేలోపే వచ్చేస్తున్నారు ఫ్యామిలీస్, ఆంటీలు కానీ అక్కడున్న లేడీస్ కానీ అంకుల్ కానీ, వాళ్ళు ఏం మాట్లాడలేకపోతుంది. నాకు అర్థమవుతుంది, ఏడుస్తున్నారు, వచ్చి అప్రిషియేట్ చేస్తున్నారు. నేను మా మదర్ని కలిసే టైం లేదు నాకు అక్కడ. నెక్స్ట్ షో పడిపోతుందని చెప్పి ఇంక వెళ్ళి బయటకు వచ్చాము. తర్వాత మా మమ్మీ కాల్ చేసి, వద్దులేండి ఇప్పుడు చెప్తే ఏడుస్తాను నేను కూడా. సో అదే విజయవాడది బాగా అయింది. తర్వాత అదే కదా అమ్మ చెప్పింది ఖచ్చితంగా చెప్పాలి. నేను ఏడ్చా అనుకోండి, రిలీజ్ ముందే ఏడ్చిన షణ్ముఖ ప్రశాంత్ తమ్నేల్ వచ్చింది రేపు పొద్దున, నా భయ నాది. మమ్మీ కాల్ చేశారు. మేము బేసిక్గా నేను ఇంట్రోవర్ట్ అనమాట, నేను ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసే టైప్ కాదు. మాకు అలానే ఉంటుంది, అంటే మనం చేసే పనుల్లో చూపిస్తుంటాం కదా. చేశారు, మాట్లాడుతున్నారు. ఇంకా అదే వాళ్ళ రియాక్షన్ కానీ చాలా చాలా ఆనందంగా ఉందిరా. అంటే మిడిల్ క్లాస్ అండి మాది, ఉంటుంది కదా ఎవరెవరో చేదు అనే వాళ్ళే ఫోన్లు చేసి ఇప్పుడు మీ అబ్బాయి సినిమా ఇట్లా చూసాము బాగుంది, చాలామంది చెప్తున్నారు బయట నుంచి అని చెప్పి మా మదర్కి చెప్పడం. మాట్లాడే ప్రాసెస్లో నాకు ఇక్కడ కన్నీళ్ళు రావడం, నేను కంట్రోల్ చేసుకుంటూ ఉండడం అనమాట. సినిమా చూసినప్పుడు నేను ఎలా ఏడ్చానో అక్కడికి వచ్చిన వాళ్ళు ఏడుస్తుంటే చాలా థ్యాంక్స్ అది ఇది అంటే, మీరు చూసినాము ఇక్కడ నుంచి మీరు ఏడుస్తున్నారు కదా, మమ్మల్ని ఏడిపించారు కదా, మీరు కూడా ఏడవండి అని చెప్పి అంటున్నారు వచ్చి నన్ను. సో విజయవాడది సూపర్ అయిందండి. తర్వాత ఓకే హ్యాపీ అనుకున్నాం. గుంటూరు, ఇంకా తర్వాత కాకినాడ, భీమవరం, వైజాగ్, ఒకరి మించి ఒకరు అనమాట. వాళ్ళు ఇచ్చిన ఆ కాన్ఫిడెన్స్, ఆ ప్రేమే అండి. మాకు అంతకుమించి ఇంకేం కావాలి చెప్పండి. మేము ఎంత కష్టపడ్డాము ఏంటి అని పక్కన పెడితే, కొత్త వాళ్ళం చిన్నవాళ్ళం, ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇచ్చిన ఆ ధైర్యంతోనే ఇంకొక ముందుకు స్టెప్ వేయాలన్నా సరే వాళ్ళు ఇచ్చిన ధైర్యంతోనే ముందుకు వెళ్ళగలుగుతున్నాం. సో ఇదే కాన్ఫిడెన్స్ ఇంకా రేపు 5th నుంచి ఇక అందరూ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాము. సో థ్యాంక్ యూ అండి. ప్రశాంత్ గారు మీరు ప్రశాంతంగా ఉండండి, మమ్మీకి చెప్పండి రేపటి నుంచి. మీరు అప్పుడు కూడా ఇదే అన్నారు నన్ను ప్రశాంతంగా అని చెప్పి. అంతే మరి, ఆల్రెడీ ఆల్ ది బెస్ట్ కాదు కంగ్రాచులేషన్స్ డైరెక్ట్ చెప్పేయాలి మీకు నిజంగానే ధీరజ్ గారు అన్నట్టు. సో మీరు ప్రశాంతంగా ఉండొచ్చు, ఎందుకంటే బోలెడన్ని ఫ్యామిలీస్ ఇప్పుడు మీ ఫ్యామిలీస్ అవ్వబోతున్నాయి రేపటి నుంచి. అండ్ రిలేటివ్స్ గురించి ఇప్పటి నుంచి మీ మమ్మీని కొంచెం ఏమంటారు సెల్ఫీలు అడుగుతూనే ఉంటారు, నాకు తెలిసి ఆవిడ బిజీ అయిపోతారు బికాజ్ ఈ సినిమా అయిన తర్వాత, డైరెక్టర్ గారి అమ్మగారు కాబట్టి. అండ్ నా గౌరీ ప్రియా విల్ స్పీక్. ఓ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే వచ్చారు, అదే కదా. కానీ గౌరీ ఆల్రెడీ మాట్లాడుతున్నారు. గౌరీ ప్లీజ్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ముందుగా మీరందరూ మీ టైం తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మా సినిమా రైటర్ పద్మభూషణ్ ఫిబ్రవరి 3వ తారీఖున రేపు రిలీజ్ అవుతుంది. గత 6-7 రోజులుగా మేము డిఫరెంట్ లొకేషన్స్లో ప్రీమియర్స్ వేస్తూ వచ్చాం. నిన్న హైదరాబాద్లో వేసాం. సో ప్రీమియర్స్ అయిపోయిన తర్వాత ఆడియన్స్ ఒక హ్యాపీ అండ్ ఒక సాటిస్ఫైడ్ ఫేసెస్తో మా దగ్గరికి వచ్చి, మాకైతే ఎస్పెషల్లీ అందరికి వచ్చి ఇలా దిష్టి తీయడం, పెద్ద వాళ్ళు బుగ్గ గిల్లడం, ఇలా వచ్చి హగ్స్ ఇస్తూ వామ్గా ఎంత బాగా చేశారు, ఎంత బాగుంది సినిమా, పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి అని ఇలా చెప్తూ వస్తే నిజంగా మాటలు రాలేదు నాకైతే. ప్రతి ప్రీమియర్ అయిపోయాక ప్రతిసారి నా కంట్లో నీళ్ళు తిరిగాయి. సో ఐ ఫీల్ వెరీ ఆనర్డ్ అండ్ గ్రేట్ఫుల్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఐ రియలీ థ్యాంక్ ద టీమ్ ఫర్ మేకింగ్ దిస్ ప్రాజెక్ట్. సో శరత్ అన్న చెప్పినట్టు ఇది మా కెరియర్స్లో అందరికీ థియేటర్ డెబ్యూ. సో మా అందరికీ ఇది ఒక ముఖ్యమైన అడుగు మా కెరియర్స్లో. సో మీరందరూ మా చేయి పట్టుకొని ఆ అడుగు మీరు వేయించాలి, మీరందరూ సపోర్ట్ చేయాలి. సో మీరందరూ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వచ్చి మా సినిమాని చూసి బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గౌరీ ప్రియా.
అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మనందరం ఫ్యాన్సే, కాదనట్లేదు. మొన్న స్పీచ్ విన్న దగ్గర నుంచి ఈ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఫ్యాన్స్ ఎక్కువైపోయారు అనమాట. సో ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అంతా మారుమోగుతుందని విన్నాను నేను, మామూలుగా కాదు. 10 అడుగులు ఏంటది, అక్కడ నుంచి ఇక్కడికి 10 అడుగులు, అక్కడ నుంచి 10 సంవత్సరాలు, మామూలుగా కాదు అసలు. ఇప్పుడు ఉంటుంది స్పీచ్, రండి మాట్లాడండి. ఆయన ఎడిటరే కానీ అమేజింగ్ ఉంటుంది. మీరు ఏది ఎడిట్ చేయరు ఆయన స్పీచ్లో, అంత బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి విచ్చేసినందుకు. మా ఈ సినిమా పాస్ట్ సిక్స్ డేస్ నుంచి డిఫరెంట్ సిటీస్లో వేసుకుంటూ వచ్చాము ప్రీమియర్స్. చాలా అంటే చాలా అంటే మాటలు రావట్లేదండి వాళ్ళు రెస్పాన్స్ చేసి. ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారు, హక్ చేసుకుంటున్నారు, ఇన్స్పైర్ చేసామంటున్నారు. అసలు ఒక ఇట్స్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మా మూవీకి సపోర్ట్ చేసి పెద్ద బ్లాక్ బస్టర్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అప్పుడు స్పీచ్ ప్రిపేర్ అయిన స్పీచ్ అదే నచ్చేసింది. ఇప్పుడు అది ఎమోషనల్గా బయటకు వచ్చింది, జెన్యూన్గా. ఇది ఎంత నచ్చేస్తుంది చెప్పండి. అండ్ నా టీనా, అవునా బోలోనా? తెలుగులో ఐ నో అండి, నాకు హిందీ వచ్చని చెప్తున్నాను నేను. ప్లీజ్ టీనా. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ విత్ అస్ టుడే. చూడండి, నేను వచ్చినట్టు చెప్తాను, మళ్ళీ నాకు ఎప్పుడు చెప్పకండి నేను తెలుగులో మాట్లాడట్లేదని. చాలా నాకు అంటున్నారు నేను తెలుగులో మాట్లాడట్లేదని. సో అందరూ చాలా బ్యూటిఫుల్గా సమ్మరైజ్ చేశారు ఈ లాస్ట్ 6 days మా జర్నీ ఎలా ఉండేది. సో నేను అంత సమ్మరీ కూడా మళ్ళీ మీకు చెప్పాలంటే ఐ థింక్ ఐ విల్ టేక్ 1 hour ఆఫ్ యువర్ టైమ్ అండ్ ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ దాట్. బట్ ఈ రెస్పాన్స్ నేను చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ if my family would get to watch this, they would have been so happy, because idi na modati cinema. This is sort of like my Cinderella moment, because I started working as an assistant director, now I become an actor. So నాకు చాలా స్పెషల్ అనిపించింది. అందరి రెస్పాన్సెస్ చూస్తున్నప్పుడు we would sit on the stairs, the team and all of us, and we would look at the families watching, crying, laughing and shedding some happy tears. And it would overwhelm us, towards the end of the show. So I would just stay mum and not speak anything. Yesterday was a very special evening for us because we had the Hyderabad screening. Hyderabad is my city and I was born and brought up here. So for me it was the pressure and the anxiety that I felt yesterday was extreme. But it came full circle for me. This is all because of the support I have from my team. Family success. We are doing a family success meet. In the last 6 days, all of them have become my family. For the last 2 years, they have been my family. Suhas, GP, all of us. I auditioned on 24th December 2020, and our film is releasing tomorrow. We seek all your love and blessings, and we look forward to have you supporting us in our journey. Thank you so much for being here. I hope you all have a great time today, watching our movie in the evening. Please bring your friends, family, everyone, and we look forward to being there with you. Thank you. థ్యాంక్ యూ టీనా, థ్యాంక్ యూ సో మచ్. సో ఎక్కువగా చెప్పను ఎందుకంటే దిష్టి తగిలేస్తుందని చెప్పారు ఇందాక, బట్ మీ లైన్ ఒకటి కాపీ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పటివరకు యాక్టర్గా తెలుసు, కానీ రేపటి నుంచి హీరోగా అందరికీ తెలియబోతున్నారు. సో సుహాస్ విల్ స్పీక్ నౌ. లాస్ట్లో స్కూల్లో అందరిని క్వశ్చన్లు అడిగి లాస్ట్లో అమ్మ ఇప్పుడు నా దగ్గరికి వచ్చేస్తుందని ఇప్పుడు భయం వేస్తుంది కదా, అలాగ అమ్మ టీనాది అయిపోతుంది స్పీచ్ అని భయం వేసింది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ వచ్చినందుకు. మీడియా అందరికీ థ్యాంక్స్ అండి, సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. ప్రీమియర్స్ రెస్పాన్స్ చాలా బాగా వచ్చిందండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. నిన్న కూడా ఐమాక్స్లో ఒక ప్రీమియర్ అయింది. వీళ్ళు February 3rd రిలీజ్ అంటున్నారు, 2nd ఈరోజు ఈవినింగ్ నుంచే వదిలేశారు కొన్ని ప్రీమియర్స్. ఏంటి ముందే వదిలేశారు, ఎవరు కొంటారు ఏంటి అనుకున్నాను. ఫాస్ట్గానే ఫిల్ అయిపోతున్నాయి, చాలా ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది. అందరూ తప్పగా చూసి నాకు చెప్పండి ఎలా ఉందో, వెయిట్ చేస్తున్నాను. రేపటి కోసం నా ఫస్ట్ థియేటర్కి రిలీజ్ కదా, సో చాలా హ్యాపీగా ఉంది. నాకు సినిమా చూసి కొంతమంది
మిగతా వాళ్ళు నాకు కొంతమంది ఆంటీస్ ఎవరో తెలియని కూడా తెలియదు, అందరూ వచ్చి ఇలా చేయి పెట్టి బ్లెస్ చేస్తుంటే ఆనందం తన్నుకొచ్చేస్తుంది. అందరూ అన్ని ప్రీమియర్స్లో అందరూ మదర్స్ వచ్చి నాకు, మదర్స్ అండ్ ఫాదర్స్ అందరూ వచ్చి బ్లెస్ చేస్తుంటే ఇంకా చెప్పలేని ఫీలింగ్. పెద్దవాళ్ళు కూడా నేను మేము షార్ట్ ఫిల్మ్ నుంచి ఫాలో అవుతున్నామమ్మా అంటే నాకు అసలు మాట రావట్లేదు. వెయిటింగ్ అండి రేపటి కోసం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ రేపు చాలా మెమరబుల్ డే మీ లైఫ్లో. మీరు వెళ్ళిన దగ్గరంతా మీకు బ్లెస్సింగ్స్ వచ్చాయి కదా, రేపు వాళ్ళు థియేటర్కి వచ్చి మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు. అండ్ Q&A ఒక 2-3 థింగ్స్ పాయింట్స్ మర్చిపోయాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము టికెట్ రేట్స్ తగ్గించాము, చాలాసార్లు అనౌన్స్ చేసాం. సో ఒకసారి అది మళ్ళీ చాలా మల్టీప్లెక్సెస్ ఇన్ హైదరాబాద్లో అయితే 150 ఇంక్లూడింగ్ GST. సో ఐ థింక్ నేను ఈ రీసెంట్ టైమ్స్లో ఇంత తక్కువ రేట్స్ చూడలేదు, అది 1. సెకండ్ ఏంటంటే మా సినిమా మేము ఫస్ట్ అసలు ఏపీ తెలంగాణలో మంచి రిలీజ్ అయితే చాలు అనుకున్నాం. అలాంటిది ఇప్పుడు ఏపీ, తెలంగాణ, US, UK, ఆస్ట్రేలియా, కెనడా, చెన్నై, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా ఈ అన్ని సిటీస్లో కూడా రిలీజ్ అవుతోంది. రెస్పాన్స్ వస్తూ ఉంటే ఐ థింక్ వేరే సిటీస్లో కూడా పెంచుకుంటూ ఉండొచ్చు అని ధీరజ్ గారు మాకు చెప్పారు. సో ఐఎమ్ హోపింగ్ దట్ ఇండియా మొత్తం ఈ సినిమా తెలుగు వాళ్ళు అక్రాస్ ద కంట్రీ చూస్తారు. యాక్చువల్లీ తమిళ్లో అది రీమేక్ అది కూడా చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి. నిన్న షోలో ఎవరు వచ్చారట తమిళ్ రీమేక్ అది అని కూడా అడుగుతున్నారు, హిందీ రీమేక్ అని. సో చాలా చాలా హ్యాపీ అండి. ఇంకొక థింగ్ ఏంటంటే రేపు సందీప్ కిషన్ ఇస్ అ ఫ్రెండ్, నాగవంశీ అన్న వీళ్ళందరూ కూడా మేమందరం కలిసి వర్క్ చేసే పీపులే. సో ఆ సినిమాలు కూడా వస్తున్నాయి. అండ్ అన్నీ చిన్న సైజ్ సినిమాలే కాబట్టి అన్నీ ఆడాలని మేము మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాం. అండ్ డిఫరెంట్ జానరాస్ కాబట్టి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఈ స్టేజ్ నుంచి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆడియన్స్ టు ఎంజాయ్ ఆల్ ద ఫిల్మ్స్ అండ్ మేక్ Feb 3rd a great day for Telugu cinema. Thank you very much. రైట్. నేను మర్చిపోయాను, సందీప్ కిషన్ అన్నకి ఆల్ ది బెస్ట్ అన్న. మేము ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుకుంటూ ఉంటాం, ఒకరి వరకు ఒకరు షేర్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పటికప్పుడు ఏమైనా పోస్ట్ పెడితే నాకు ఫస్ట్ లైక్ సందీప్ కిషన్ అన్న కొడతాడు. ఆల్ ది బెస్ట్ అన్న, మన ఇద్దరికి ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. అండ్ ఒక్కసారి ఒక ఫోటో ఆఫ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్. యా కాదు చంద్రు గారు, శరత్ గారు అండ్ ప్రశాంత్ గారు. యా ఇప్పుడు ఇద్దరు హీరోయిన్స్ అటు ఇటు ఉండాలని శరత్ అంతే కదా, అటు ఓకే అలానే ఉన్నారుగా. ధీరజ్ గారు ఓకే. అండ్ దీని తర్వాత Q&A సెషన్. ఓకే అడిగండి, మైక్ ఇక్కడే. చెక్ అక్కడ మైక్ ఇవ్వాలా? హాయ్ తరుణి గారు, తరుణ గారు. హలో శరత్ గారు. సార్, మేజర్ నుంచి ఈ సినిమా వరకు అసలు రిలీజ్కున్న ఒక వారం రోజుల ముందే షోస్ వేస్తున్నారు. ఏంటి ఆ నమ్మకం, ఏంటి మీ సక్సెస్ ఫార్ములా? అది నమ్మకం కాదు సార్, భయం. అంటే సినిమా ఎక్కడ జనాలకి రిలీజ్ అంటే సో ఫండమెంటలీ మాకు చాయ్ బిస్కెట్లో చాలా మంచి టీం ఉంది సార్. సో సినిమా ఒకసారి అయ్యాక అందరం చూసి అండ్ మాకు మా ఆఫీస్లో కల్చర్ అనేది చాలా ఓపెన్ కల్చర్ సార్, ఉన్నట్టు మాట్లాడుకుంటాం. సో బాగుందా బాగాలేదా ఇప్పుడు నాకు రైటర్ సినిమాలో కూడా ఎగ్జాక్ట్లీ హై మూమెంట్స్ ఏంటి, మేము అనుకున్న అంతవరకు అని మూమెంట్స్ ఏంటి అన్నీ మాకు ఎక్స్ట్రీమ్ క్లారిటీ ఉంది. నేను రిలీజ్ తర్వాత ఒకరోజు కూర్చుని అవన్నీ ఏదో వీడియోలోనే ఎక్కడో చెప్తా. బట్ టీం అందరికీ చూపించినప్పుడు చాలా మంచి సినిమా అని ఫుల్ క్లారిటీ వచ్చింది సార్. సో మా నెక్స్ట్ ఛాలెంజ్ మేజర్కి కూడా అద్భుతమైన సినిమా తీసామని తెలుసు. సో ఇప్పుడు మా భయం ఏంటంటే ఓకే ఇప్పుడు 3rd మార్నింగ్ షోలు పడతాయి, వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్తుందా లేదా, రివ్యూలు పడతాయి మంచిగా, కానీ వెళ్తుందా లేదా, వెళ్ళకపోతే పరిస్థితి ఏంటి, ఇవన్నీ భయాల వల్ల లేదు మనం ఆ వర్డ్ ఆఫ్ మౌత్ని ఒక వారం ముందుకు అడ్వాన్స్ చేయాలి. ఇప్పుడు ఎగ్జామ్కి టెన్షన్ లేనాడు పొద్దున్న లేచి చదువుతాడు, టెన్షన్ ఉన్నాడు వారం ముందు చదువుతాడు.
సో మేము ఆ బ్యాచ్. ఇది కాన్ఫిడెన్స్ సక్సెస్ ఫార్ములాలో కన్నా అరే ముందే చూపిస్తే వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుందనే ఒకటే హోప్ సార్, అంతే. సో మంచి సినిమా నాకు ఎలా ఉందంటే లైఫ్ అంతా మంచి సినిమాలు చేయాలి, చేసిన ప్రతి సినిమాని ముందే చూపించాలి. ఇది ఐ వాంట్ టు మేక్ ఇట్ లైక్ దాని ఏమంటారు ఒక ప్రాక్టీస్ లాగా చేయాలి మా సినిమాల్లో. బికాజ్ అప్పుడే మేము కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తాం పని. నెక్స్ట్ మూవీ కూడా ప్రీమియర్ చేస్తారా? ఏది నెక్స్ట్ మూవీ కూడా వేస్తారా? అంటే ప్రీమియర్ లేసేంత బాగా తీసేంత కష్టపడాలని ఉద్దేశం ఈరోజు ఉంది. శరత్ గారు, ఇది యాక్చువల్లీ చాలా సినిమాలతో మీరు ప్రమోషన్ పార్ట్లో కూడా టైఅప్ అవుతారు, చాలా సినిమాలు చూస్తారు. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఎక్కువగా ఒక మాట వినిపిస్తుంది ఏంటంటే ప్రతి సినిమాకి ఒక స్కేల్ లేకపోతేనో ఒక స్టార్ లేకపోతేనో సినిమాకి వచ్చే అవకాశం లేదు, ఆడియన్స్ చాయిసెస్ మారిపోయినాయి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది చాలా వరకు చూసాం కూడా మనం, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అలాంటి టైంలో ఇలాంటి సినిమా అటెంప్ట్ చేయడానికి ఎలాంటి ధైర్యం వచ్చింది సార్? అంటే కంటెంటే సార్. ఇప్పుడు మీరు చూస్తే ఈ భయం మాకు కూడా ఉండింది, ఎందుకంటే ఈ మధ్యలో అసలు కొంచెం చిన్న సినిమా చేయగానే ఓటీటీ సినిమారా, థియేటర్ సినిమారా అంటున్నారు. నేను సార్ ఎప్పుడు నేను ఒకటి బిలీవ్ చేస్తాను సార్, మా టీం అందరం ఇన్ఫ్యాక్ట్ చాయ్ బిస్కెట్లో కావచ్చు, ఈ టీం కావచ్చు, ఎమోషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా 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 అదే కార్నర్ స్టోన్ ఆఫ్ ఎనీ ఫిల్మ్. రాజమౌళి గారి ఆర్ఆర్ఆర్ ఈరోజు అట్లా అయిందంటే దానిలో ఎమోషన్ వర్క్ అయింది. ఇంకో సినిమా 1,00,000 కోట్లు పెట్టి తీసినా ఎమోషన్ లేకపోతే మనం వదిలేస్తాం. నా దృష్టిలో థియేటర్ ఫిల్మ్ అంటే ఏంటంటే సార్, మీరు కూర్చున్నప్పుడు ఒక ఎమోషన్ గ్రూప్లో ఫీల్ అయ్యే పొటెన్షియల్ ఉంటే అది థియేటర్ ఫిల్మ్ సార్. కొన్ని ఒక్కళ్ళని చూస్తే బాగుంటుంది, కొన్ని గ్రూప్తో చూస్తే బాగుంటుంది, కొన్ని ఫ్రెండ్స్తో చూస్తే బాగుంటుంది, కొన్ని లవర్స్తో చూస్తే బాగుంటుంది, కొన్ని ఒక థియేటర్ అంతా నవ్వుతూ చూస్తే బాగుంటుంది. అది అది పక్కన నవ్వుతూ మనకి నవ్వు వస్తుంది, అది మనకే ఆనందం. ఈ సినిమాలో పొటెన్షియల్ ఉందని మేము నమ్మాం సార్. మేము డిజిటల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాం, నేను ఓటీటీని ఎప్పుడు చిన్నగా చేయాలి, అది మంచిది కాదు అన్న. బికాజ్ మేము వచ్చిందే యూట్యూబ్ నుంచి, మేము అందరం వచ్చిందే యూట్యూబ్ నుంచి. ఈ సినిమాని ఒకటి చెప్తాను సార్, మేము ఈ సినిమా ఆఫీస్లో వేసుకొని బోల్డ్ సార్లు చూసాం, కొంచెం ఎంజాయ్ చేసాం, చాలామందికి పిలిచి చూపించాం, కొంచెం ఎంజాయ్ చేశారు. నిన్న అదే వాళ్ళు వచ్చి చూశారు, దానికి 10 ఎంజాయ్ చేశారు. మేము థియేటర్లో చూసి 10 ఎంజాయ్ చేసాం. సో అప్పుడు మాకు నమ్మకం వచ్చింది ప్రీమియర్స్లో దాట్ ఈ సినిమా ఒక్కళ్ళు చూడడం కన్నా 100 మందితో కలిసి చూస్తే ఎక్స్పీరియన్స్ బెటర్గా ఉంది. దేర్ ఫోర్ ఇట్స్ థియేట్రికల్ ఫిల్మ్, ఇట్స్ సింపుల్ లాజిక్. సుహాస్ గారు, ఇప్పటివరకు మొత్తం కూడా 6 స్క్రీన్స్ అంటే మామూలుగా వేసారన్నారు కదా, సో అక్కడ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఫస్ట్ టైం మీరు ఆ థియేటర్లో మిమ్మల్ని మీరు ఆ స్క్రీన్ మీద చూసినప్పుడు ఏమనిపించింది? ఇంకా లేటెస్ట్లీ మీరు మహేష్ బాబు గారిని కూడా కలిసినట్టున్నారు, ఆయనతో ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నట్టున్నారు కదా, ఆయన ఏమన్నారు అసలుకి మహేష్ బాబు? నిన్న మేమిద్దరం వెళ్ళామండి, సెట్కి వెళ్ళాము, కలిశారు, ఆల్ ది బెస్ట్ చెప్పారు. నేనంటే నాకు మాట రాదు బేసిక్గా అలాంటి దగ్గర, మాట్లాడు అంటున్నాడు శరత్ అన్న. ఏం మాట్లాడినన్నా, ఒక్కడు సక్సెస్ ఈవెంట్కి మా ఇంటి దగ్గర చేశారు, అప్పుడు వెళ్ళి చిన్నప్పుడు వెళ్ళాను, అలాంటి మనిషి ఇప్పుడు అలా లైవ్లో చూస్తుంటే ఎట్లా మాట్లాడతాను అన్నాను. ఆల్ ది బెస్ట్ చెప్పారండి, ఆయన సినిమా చూస్తామని చెప్పారు. సో వెయిటింగ్, 4th సినిమా చూస్తానన్నారు ఆయన. సో వెయిటింగ్ అండి, చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాను. చంద్రు గారు, లహరి అంటేనే ఒక పెద్ద మ్యూజిక్ కదా, సో ఏంటి అంటే ఫస్ట్ ఒక చిన్న సినిమాకి తీసుకోవటం అంటే ఏంటి అంటే ఇందులో మీకు ఏం నచ్చింది? స్టోరీయా లేకపోతే ఇలా మొత్తం ఆ బ్యానర్ నుంచి ఏంటి? సార్ యాక్చువల్లీ స్టోరీ కింద ముందు ఒక అసోసియేషన్ సార్, ఒక మంచి శరత్ అండ్ అనురాగ్ మంచి ఫ్రెండ్స్. సో ఒక మంచి అసోసియేషన్ ప్లస్ మనిషితో చేయి కలపాలి ఫస్ట్ అని అక్కడ మనము యాక్చువల్లీ ఒక సినిమా సక్సెస్ మీట్లో మాట్లాడుకున్నాము, మనం కలిసి ఏదైనా చేద్దాము అని. అదైనాక లాక్డౌన్ అప్పుడు ఒక వీడియో కాల్ చేసామన్నమాట, ఇలా స్క్రిప్ట్ ఉంది మనం చేద్దామంటే. స్క్రిప్ట్ వినకుండానే ఇంటర్నల్గా నాకు కొంచెం హ్యాపీ అయింది, ఎందుకంటే బేసిక్లీ ఫండమెంటల్ లైఫ్లో ఏమంటే సార్, మంచి జనాలతో మనం స్టార్టింగ్లోనే స్టార్ట్ అవుతాయి, ఆ జర్నీ చాలా ముందుకు వెళ్తుంది సార్. సో అందుకోసం అక్కడ ఓకే చేసాము. అండ్ మళ్ళీ సెకండ్ లాక్డౌన్లో స్క్రిప్ట్ నరేషన్ అవన్నీ జరిగింది త్రూ వీడియో కాల్.
అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. సో బేసిక్లీ జస్ట్ చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, స్టోరీని నాకన్నా ముందు వాళ్ళు నమ్మారు ఫస్ట్. అదైనాక ఒక 3-4 స్టోరీస్ నరేట్ చేసి ఈ స్టోరీ సెట్ చేసాం సార్. సుహాస్ బ్రో, సుహాస్ బ్రో, యాక్టర్ సుహాస్ నుంచి హీరో సుహాస్ వరకు అన్నీ చాలా ఎలా ఉంది అంటే రెస్పాన్స్ చూస్తున్నాం అన్ని థియేటర్లోని, విజయవాడ కానీ గుంటూరు కానీ కాకినాడలో కూడా బాగా అవును స్క్రీన్స్. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడున్న ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంది బ్రో. 3వ తారీఖు వస్తుంటే ఇప్పుడు టెన్షన్ పడుతూ ఉంటాం కదా, ఆయన టెన్షన్ పడకుండా మా ప్రొడ్యూసర్స్ 3వ తారీఖు 10 రోజుల ముందు నుంచే తీసుకెళ్తున్నారనమాట. అంటే రిలీజ్ ఉంది, రేపు రిలీజ్ అవుతుంది, ఎలా అవుపోతుంది అన్న ఆలోచన కూడా మైండ్లోకి రానివ్వకుండా ప్రమోషన్స్ చేపిచ్చేస్తున్నారు. సో చాలా హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చాయ్ బిస్కెట్ టీం అందరికీ చాలామంది ఉన్నారండి. అంటే షార్ట్ ఫిల్మ్స్ అప్పటి నుంచి నన్ను వాళ్ళ ముందు పెట్టడానికి వీళ్ళందరూ వెనక నుంచి కష్టపడుతూనే ఉన్నారండి. షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు నన్ను ఎంత పుష్ చేశారు, షార్ట్ ఫిల్మ్స్ అప్పుడే చాలా గట్టిగా పుష్ చేశారు మా టీం అందరూ. ఉదయ్, మనోజ్, పవన్, ఎజాజ్ అండ్ శరత్ అనురాగ్ అన్న ఆబ్వియస్గా, ఇంకా ఉన్నారు చాలామంది ఉన్నారు. వికాస్, టీం అందరూ, మా చాయ్ బిస్కెట్ టీం అందరూ. మా వాడు హీరో అయ్యాడు, ఇంకా ఘోరంగా చేయాలి. మిగతా సినిమాలు ప్రమోషన్లు అన్నీ మనం చేస్తూ మన సినిమా మన ప్రమోషన్ ఇంకెంత గట్టిగా చేయాలన్నట్టే చేశారు. సో రెస్పాన్స్ అయితే సాలిడ్ రెస్పాన్స్ అండి. అంటే 2-3 థియేటర్స్లో స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు, నుంచుని క్లాప్స్ కొడుతున్నారు, ఏడుపు వచ్చేస్తుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. కొందరు కమల్ హాసన్తో పోలుస్తున్నారు మిమ్మల్ని. అమ్మో చాలా పెద్ద మాట. 2-3 అన్నారు యాక్చువల్లీ. 2-3 టౌన్స్లో ఇతను భవిష్యత్తులో కమల్ హాసన్ అంత యాక్టర్ అవుతారని 2-3 అన్నారు. అంటే అది చాలా పెద్ద అమ్మో అది అలా అనకూడదండి. బాగా చేస్తామని చెప్తే సరిపోద్ది. ఇంకా అసలు ఆ క్వశ్చన్ అడుగుతుంటేనే నాకు కాలు వస్తుంది, అది వద్దండి. అంటే ఈ మూవీ నుండి ఏమైనా అవార్డ్స్ లాంటివి ఎక్స్పెక్ట్ చేసేది ఆ రేంజ్లో? ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మంచి సినిమా చేసాం, ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు. అవార్డ్స్ సుహాస్ అదే అదే లాస్ట్లో చెప్తాను. స్టార్టింగ్ అయితే మంచి సినిమా చేసాము, మంచి సినిమా చూపించాలి అన్న దాంట్లో చేసాము. అవార్డ్స్ అవన్నీ మైండ్లో లేదు, ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. కలర్ ఫోటో కూడా, బట్ నేషనల్ అవార్డు వచ్చింది. చూడండి వస్తే హ్యాపీ. ఈ సినిమా చూసిన అందరూ ఒక పని చేస్తారు సినిమా అయ్యాక, అది మీరు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. అది ఆల్రెడీ చాలామంది మా ప్రీమియర్స్లో చేశారు, అది మాకు బిగ్గెస్ట్ అవార్డ్. అదేంటో నేను రేపో ఎల్లుండో తర్వాత నేను చెప్పచ్చు మీకు. సుహాస్, ఒక వెండి తెర మీద ఒక చిన్న రోల్ కనిపిస్తే చాలు అనే స్థాయి నుంచి ఇప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, షారుఖ్ ఖాన్ సినిమాల మధ్య మీ పోస్టర్ కనబడుతుంది. ఎక్సైట్మెంటా, నర్వసా? ఎందుకంటే నేను భయపెట్టే క్వశ్చన్లు అన్నీ వేస్తున్నాను. హ్యాపీగా ఉందండి. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. హ్యాపీగా ఉందండి. అనురాగ్ అన్న రండి అన్న. ఈ సినిమా ప్రొడ్యూసర్ అనురాగ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. టీం తరపున సుహాస్ గారు లేని బొకేనా ఆయన చేతిలో ఇస్తారు. ఇందాక నుంచి నా చేతిలో మైక్ లేదు, మైక్ లేకుండా పిలుస్తున్నాను నేను మిమ్మల్ని. పిచ్చెక్కిపోయి ఉంటుంది గీతాకి, మైక్ లేదు చేతిలో. మై క్వశ్చన్ టు శరత్ మ్యామ్. హాయ్. హాయ్ అండి. సో బేసికలీ అంటే కలర్ ఫోటో చూసిన తర్వాత సుహాస్ దీనికి సెట్ అవుతారు అనుకున్నారా, ఆర్ ఎల్స్ వేరే వాళ్ళు కూడా దీంట్లో అనుకొని కాదు డేట్స్ దొరకలేదని సుహాసా? వాట్ వాజ్ యువర్ యాక్చువల్లీ సినారియో ఏంటి, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా చేశారు? మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. సుహాస్ ఒకరోజు ఫోన్ చేసి, అన్న ఇట్లా షణ్ముఖ్ కలర్ ఫోటోలో ఏడి అండ్ సుహాస్ చేసిన ఇంకో సినిమాకి కూడా రైటర్, ఇలా నాతో ట్రావెల్, మేము 2016లో నందన్ ఒక షార్ట్ ఫిల్మ్ చాయ్ బిస్కెట్లో అప్లోడ్ చేసాం, దానికి కూడా రైటర్. ఒక అబ్బాయి ఉన్నాడన్న ప్రశాంత్ అని, ఒక స్క్రిప్ట్ ఉంది నా కోసమే అనుకుంటున్నాడు, ఒకసారి వినండి అన్నాడు. ఒకరోజు ఆఫీస్కి వచ్చాడు 3 గంటలకి.
2.5 గంటలు నెరేషన్ అయింది, విన్నాం, 6ంటికి చెక్ ఇచ్చి మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పాం, అయిపోయింది. సుహాస్, ఎమోషన్ అంటే ఇట్స్ ఫైన్, బట్ డబ్బులు పెట్టి లహరి ఫిల్మ్స్ తీసుకొచ్చి మళ్ళీ చాయ్ బిస్కెట్ ప్రొడక్షన్లో తీయడం అంటే దట్స్ బిగ్ థింగ్. అండ్ మీకేమనిపిస్తుంది అంటే వాళ్ళ నుంచి వాళ్ళు 100% ఇస్తే మీరు దీనికి 100% ఎలా ఇచ్చారు? లైక్ ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఏం పెట్టారు మీరు? అంటే నాకు హోమ్ బ్యానర్ లెక్కే కదండి చాయ్ బిస్కెట్. సో అంటే ఇది ఒక సినిమాకని కాదండి, ఏ సినిమాకైనా సరే మనం మంచి కంటెంట్ తీయాలి, ఫాస్ట్గా చేయాలి, తొందరగా అనుకున్న డేస్ కంటే తక్కువలో అవ్వాలి, తొందరగా షూట్ కంప్లీట్ చేసి మంచి కంటెంట్ ఇవ్వాలనేది అంతే. డైరెక్టర్ ప్రశాంత్ గారు, మీ లైఫ్లో సుహాస్ ఎంత ఇంపార్టెంటో ఇంతకుముందు మీరు చెప్పడం జరిగింది. సో రేపటి నుంచి మీ లైఫ్ అనేది మారబోతుంది. ఆల్రెడీ ప్రీమియర్స్ ద్వారా మీరు అనుకున్న ఎమోషన్ కావచ్చు, మీ మదర్ ఫాదర్ చూడాలనుకున్న సక్సెస్ అవన్నీ కూడా ఈ వారం రోజుల్లో ఎక్స్పీరియన్స్ చేశారు. సో రేపటి నుంచి మీ లైఫ్ అనేది ఫిలిం ఇండస్ట్రీలో ఎలా మారబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే సుహాస్కి ఆల్రెడీ పేరు వచ్చింది, అనురాగ్ శరత్ గారికి ఆల్రెడీ వెళ్ళాము. సో మీరు ఇండస్ట్రీలో మీకు ఎలాంటి గుర్తింపు పేరు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే అట్లానే రేపు మీరు అన్నిసార్లు రేపు ఉంచమంటే నాకు భయం వేస్తుంది ఫస్ట్. అదే సార్, అంటే భయం అనేది ఎందుకు లేదంటే ఈ ప్రీమియర్స్ స్టార్ట్ అవ్వడం వల్ల స్టార్టింగ్ భయం ఉంది, తర్వాత ఇక వాళ్ళ రియాక్షన్స్ చూస్తూ వాళ్ళు ఇచ్చిన ఎనర్జీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో చిన్న కాంప్లిమెంట్ సార్. అక్కడి నుంచి మేము అంతకుముందు వరకు అక్కడ వాళ్ళకి చెప్పేవాళ్ళం, మీరు ఒక్కలే రావద్దు, ఒక్కలే వస్తే మళ్ళీ తర్వాత మీ ఫ్యామిలీతో వస్తారు, ఫ్రెండ్స్తో వస్తారని. ఏది ప్రీమియర్కి ముందు చెప్పాము. అది ప్రీమియర్ పడినప్పటి నుంచి వాళ్ళు చెప్తున్న రివర్స్లో మేము ఒక్కళ్ళమే వచ్చి తప్పు చేసాము, మళ్ళీ మా ఫ్యామిలీతో వస్తామని. కొంతమంది నేను మంచి పని చేశాను, మా మదర్తో వచ్చి, మా పేరెంట్స్తో వచ్చి, మా చెల్లితో వచ్చి, ఫాదర్తో వచ్చి అని చెప్పి ఇలా చెప్తున్నారనమాట. సో అదే సార్, నేను ఇంకా ఆ స్పేస్లోనే ఉన్నాను. ఇంక ఇట్లాంటివే వస్తే ఆ బ్లెస్సింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అంతే. ఇంక రేపు వచ్చేసి నేను ఏదో మారిపోద్ది అట్లా ఏం అక్కర్లేదు. ఇది ఎంత పెద్ద హిట్ అయితే అది రెస్పాన్సిబిలిటీ ఇంకా పెంచినట్టున్నది అంతే. అదే సార్. అనురాగ్ గారు, ఇంకోటి షణ్ముఖ్ నెక్స్ట్ సినిమా ఏదో స్క్రిప్ట్ కూడా మాకు చెప్తా అన్నాడు, సో వెయిటింగ్. సార్ మీరు మేజర్ ఈవెంట్లో చాలా బరస్ట్ అయ్యారు కెరీర్ గురించి, సక్సెస్ గురించి. సో మేజర్ హిట్ అయింది, తర్వాత ఇప్పుడు ఈ సినిమాకు ముందే సక్సెస్ టాక్ వచ్చేసింది. సో మీ పేరెంట్ రియాక్షన్ ఏంది, మీ రియాక్షన్ ఏంది? సార్ ఇట్స్ బ్యూటిఫుల్ ఫీలింగ్. అంటే ఈ కథ ఓకే చేయడానికి ఏదైతే కోర్ పాయింట్ అనుకొని మెయిన్ రీజన్ వై వీ డిడ్ దిస్ ఫిలిం అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం చూసిన ప్రతి ఆడియన్స్ విల్ డెఫినెట్లీ నో ఇట్, ఓకే వీళ్ళు ఎందుకు ఈ సినిమా చేశారని. సో ఆ పాయింట్ ఏదైతే ఉందో అది ఐ థింక్ ఏదైతే బయటికి తీసుకెళ్ళి ఆ రియాక్షన్ ఆడియన్స్ దగ్గర నుండి వస్తుందో అది చాలా చాలా బ్యూటిఫుల్ అనిపించింది. అంటే అందరు రియాక్షన్స్ అలా వీడియోస్లో అలా చూస్తూ ఉంటే ఇందుకే కదా సినిమా చేసింది, ఇదే కదా ఒక మంచి విషయం చెప్పినాం, ఒక మంచి కంటెంట్ బయటికి తీసుకెళ్ళినాం. అట్ ద సేమ్ టైం నిన్న మా పేరెంట్స్ చూసినప్పుడు, అంటే మా పేరెంట్స్ నేను పెద్ద ఎక్స్ప్రెసివ్ కాదు ఒకరికొకరం. అంటే ఉంటుంది ఆబ్వియస్లీ వి లవ్, బట్ వి నెవర్ సే దాట్. సో ఇంకా మా మమ్మీ చూసి అంతా అసలు ఇంకా పేరెంట్స్ ఫ్యామిలీ అంతా చూసి చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యి వీడు కరెక్ట్ ట్రాక్లోనే ఇంకా మంచిగా వెళ్తుండు, మంచిగా ఉంది వీని కథ అని ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆఫ్టర్ మేజర్ లైక్ ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద ఆ సినిమా తీసి తర్వాత ఇలాంటి ఒక పాయింట్ మళ్ళీ ఇది టచ్ చేసి చాలా మంచి విషయాలు చెప్తుండు, ఈజ్ టర్నింగ్ అవుట్ టు బి ఎ గుడ్ బాయ్ అని అనుకుంటున్నారు. ఓ థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయానికి అండ్ క్వశ్చన్స్కి. అయితే అనురాగ్ గారు, ఇప్పటివరకు మిమ్మల్ని మిస్ అవుతుండే, మేము వచ్చారు, ఇప్పుడు మీ స్పీచ్ అయితే మేము మిస్ అవ్వాలనుకోవట్లేదు. ప్లీజ్ అనురాగ్ గారు మాట్లాడతారు ఇప్పుడు. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్, సో మెనీ పీపుల్, అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరు చూసిన ఆ సినిమా జస్ట్ ప్లీజ్ ఫైండ్ అవుట్ హౌ ద ఫిల్మ్ ఇస్, ఎలా ఉందో తెలుసుకొని మీరు కూడా థియేటర్కి వచ్చి మాకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని రిక్వెస్ట్ మాది. అండ్ ఇది సినిమా చూపించకుండా చెప్పట్లేదు,
సినిమా ఒక 1500 మందికి పైన చూపించి వాళ్ళ రియాక్షన్స్తో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము ఆడియన్స్ని. అదేదో సినిమా రిలీజ్ తర్వాత లేకపోతే హైపోథెటికల్ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. ఇట్స్ అ స్టేట్మెంట్ దట్ పీపుల్ ఆర్ గివింగ్. సో రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ప్లీజ్ వాచ్ దిస్ ఫిల్మ్, ఎంకరేజెస్. అండ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం, నచ్చుతుంది అనే స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది. సో ప్లీజ్ సపోర్ట్ our entire team. And యాక్చువల్లీ ఏంటంటే ఈ ఫిలిం అయిపోయిన తర్వాత ఒక్క ఫీలింగ్ ఏంటంటే చాలా దాని గురించి మాట్లాడతారు ఆ పాయింట్ గురించి అని. సో రిక్వెస్ట్ ఏంటంటే మెల్లమెల్ల అందరు చూస్తూ ఉంటారు కాబట్టి అది బయట పెట్టకపోతే హ్యాపీ. జస్ట్ లెట్ హౌ యూ ఫెల్ట్ అబౌట్ ద ఫిలిం. బట్ సినిమా ఏ కాన్సెప్ట్ మీద ఉంది అనేది మాత్రం ఒక్కసారి చెప్పొద్దు అనేది రిక్వెస్ట్. సో ఐ థింక్ యుల్ అండర్స్టాండ్ అండ్ సపోర్టర్స్ ఇన్ దిస్ ఆల్సో. ఇంకేమైనా ఉందా? రేపు రిలీజ్ సినిమా, ఈరోజు ప్రీమియర్స్ చేస్తున్నాము. సో కైండ్ ఆఫ్ ఈరోజు ఈవినింగ్ నుండే రిలీజ్ అనుకోవచ్చు. ప్లీజ్ సపోర్టర్స్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ హోప్ యూ గైస్ కంటిన్యూ టు సపోర్టర్స్ యాజ్ ఆల్వేస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనురాగ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. హానెస్టీ, క్లారిటీ, కాన్ఫిడెన్స్ ఎక్కడుంది అంటే ఇక్కడ ఈ టీంలో కనిపిస్తుంటుంది, వేదిక మీద కనిపిస్తుంది. అండ్ అది సినిమాలో కూడా వినిపిస్తుంది రేపొద్దున్న. ఆల్రెడీ సినిమాకి ముందే బ్యానర్ మీద సక్సెస్ మీట్ అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా. అండ్ ఇది మళ్ళీ కొనసాగుతుంది, రేపటి తర్వాత మళ్ళీ జరుగుతుంది. దానికి కూడా యాంకర్ నేనే. అది ఒక్కసారి ఏంటి వీళ్ళు ముందే రిలీజ్కి ముందే సక్సెస్ మీట్ ఏంటి అని అస్సలు మీరు అనుకోవద్దు ప్లీజ్. ఏదో ఏంది ఇల్లు అని ఐ థింక్ శరత్ చెప్పింది కదా. ఆల్రెడీ నేను అందరం చెప్పేసాం. ఇట్స్ బేసికలీ ఒక 1500+ పీపుల్కి చూపించి వాళ్ళ రియాక్షన్ సక్సెస్ అని మేము అనుకుంటున్నాం కాబట్టి అది పెట్టింది. మీరు కూడా రేపు చూసి అదే అంటారు అని. లేదు, మీరు ఆ బ్యానర్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆ సక్సెస్ మీట్స్ మళ్ళీ ఇదే స్టాండ్ మళ్ళీ మనం ఆడతాము రేపు, ఎల్లుండి సాయంత్రమో ఎప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్. రైటర్ పద్మభూషణ్ పలకరించడానికి వాళ్ళ సాయంత్రం నుంచే రెడీగా ఉన్నారు ఆయన. మరి మీరు మాత్రం ఏమిటి, మంచి సినిమా చూడడానికి మీ సకుటుంబ సపరివారి సమేతంగా వెళ్ళండి. అండ్ మీ ఆశీర్వాదాన్ని సక్సెస్ రూపంలో టీం అందరికీ అందించండి. అండ్ ఇది కొనసాగుతూనే ఉంటుంది, కొనసాగుతూనే ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. స్పీచ్ ఫర్ ద థర్డ్ టైం. ఈ సినిమా మాత్రం దయచేసి మీ ఫ్యామిలీతో వెళ్ళండి. ఏదో 1-4 టికెట్లు దిగుతాయని చెప్పట్లేదు. మీ అందరూ కూడా బేసికల్లీ మీ ఫ్యామిలీతో రండి. ఎందుకంటే వీలైనంత వరకు ఎవరుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో రండి. ఎందుకు చెప్పారో మీరు తర్వాత అర్థమవుతుంది. మీరందరూ మీడియా అందరు ఫ్యామిలీతో తప్పకుండా రావాలండి. టికెట్స్, పాసెస్ వంశీశేఖర్ అన్న చూసుకుంటారు. థ్యాంక్ యూ. అనురాగ్ గారు వచ్చారు కాబట్టి ఒక్క ఫోటో ఆప్ జాయిన్ అవ్వండి. శరత్ రెడీ. సో థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీస్తో సినిమాకి వెళ్ళండి అండ్ ఫ్యామిలీని కూడా ఖుషి చేయండి. ఇట్లాంటి హ్యాపీనెస్ ఇవ్వాలి ఫ్యామిలీకి. సో రైటర్ పద్మభూషణ్ చూసి బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వండి. దిస్ ఈస్ గీతా భగత్. థ్యాంక్ యూ యూవీ అండ్ సైనింగ్ ఆఫ్.